నెక్స్ట్ వీక్ నిఫ్టీ 50 ఎలా ఉండబోతుంది? గ్లోబల్‌లో అన్‌సర్టెనిటీస్ ఉన్నాయి. సో, ట్రంప్ టారిఫ్ గాని, అమెరికా నుంచి టారిఫ్ గాని, అమెరికా సుప్రీం కోర్ట్ ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. సో, దాని ఇంపాక్ట్ మన ఇండియన్ స్టాక్ మార్కెట్ మీద ఎలా చూపబోతోంది అనేది ఈ వీడియోలో మేము డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మీ సపోర్ట్ రెసిస్టెన్స్ ఎలా ఉండాలి? సపోర్ట్ ఎలా ఉందో మీకంటూ ఒక క్లారిటీ వచ్చింది. దీని గురించి చెప్పడానికి ది మోస్ట్ సీనియర్ స్టాక్ మార్కెట్ ట్రైనర్ ఏఎస్ చక్రవర్తి గారు ఉన్నారు. సార్‌తో మనం మాట్లాడదాం. హలో సార్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నమస్తే నిహాల్ గారు. నమస్తే సార్. బాగున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అవకాశం కల్పించినందుకు మీకు నిహాల్ గారు, అదేవిధంగా మీ సోషల్ పోస్ట్కి ఒకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ మనం కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. ఎస్ సార్. నిహాల్ గారు, మీకు నెక్స్ట్ వీక్ అంటే ఫిబ్రవరి 23తో స్టార్ట్ అయ్యే వారానికి నిఫ్టీని ప్రభావితం చేసే అంశాలు, నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్, రెసిస్టెన్స్ లెవెల్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది మీరు అడిగిన విషయం. నిహాల్ గారు, నెక్స్ట్ వీక్ మండే మటుకు మార్కెట్ ఓపెనింగ్ చాలా బాగుంటుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ చాలా గుడ్ న్యూస్ వచ్చింది, ఎస్పెషల్ ఇండియాకి. ఎందుకంటే అమెరికా సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ తీర్పు చాలా అనుకూలంగా వచ్చింది ఈ టారిఫ్ల మీద. సో ఫుల్ బెంచ్లో 6 టారిఫ్లకి వ్యతిరేకంగా ఇవ్వటం జరిగింది, ఒక 3 అనుకూలంగా ఇవ్వటం జరిగింది. ఏది ఏమైనా ఫైనల్గా వచ్చేసరికి ఫుల్ బెంచ్ తీర్పు చాలా ఎక్స్ట్రాడనరీ, వేలనగొట్టి తీర్పు, నో డౌట్. సో ఇండియాకి చాలా అనుకూలమైన తీర్పు. అందుకనే రాత్రి మీకు హెచ్డిఎక్స్ నిఫ్టీ 320 పాయింట్లతోటి క్లోజ్ అయింది మిడ్ నైట్. అందువల్ల సోమవారం మార్కెట్లు ఖచ్చితంగా పాజిటివ్గానే ఓపెన్ అవుతాయి, నో డౌట్. సో ఇక ట్రంప్ వైఖరి ఎలా ఉంటుంది అనేటువంటిది మనం మళ్ళా డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ట్రంప్ అంత తేలికైన వ్యక్తి ఏం కాదు. సుప్రీంకోర్టును ధిక్కరిస్తాడా ఏంటని చూద్దాం. అసలు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటంటే అండి నిహాల్ గారు, మనకు భారతదేశంలో పార్లమెంటు అత్యున్నతమైంది. ఏ చట్టమైనా పార్లమెంట్ చేయాలి, పార్లమెంటు సుప్రీం, నో డౌట్. అలానే అమెరికాలో అమెరికన్ కాంగ్రెస్ అనే సుప్రీం. సో అమెరికాలో ఏదైనా ఒక ట్యాక్సెస్, టారిఫ్లు అంటే ట్యాక్సెస్, గతిపట్టే ట్యాక్సెస్, ఏషియన్ ట్యాక్సెస్ ఇంపోర్ట్ చేయాలంటే అమెరికాలో అమెరికన్ కాంగ్రెస్కి అధికారాలు ఉంటాయి. అమెరికన్ కాంగ్రెస్ యాక్సెప్ట్ చేయాలి, మొత్తం కాంగ్రెస్ యాక్సెప్ట్ చేయాలి. సో ట్రంప్ అనేటువంటి ఎగ్జిక్యూటివ్ బాడీ కిందకు వస్తాడు, ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అనేటువంటిది. అందువల్ల మీకు ఆ అధికారాలు లేవని స్పష్టంగా ఫుల్ బెంచ్ ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టులో అమెరికాలో, నో డౌట్. అందులోనూ 9 మెంబర్స్ ఫుల్ బెంచ్ సుప్రీంకోర్టు తీర్పు. అందువల్ల మరి ట్రంప్ మరి ఆ కోర్టు తీర్పునికి యాక్సెప్ట్ చేసి లోబడి వెళ్తాడా, లేదు వ్యతిరేకిస్తాడా? వ్యతిరేకిస్తే అమెరికాలో జరిగే పరిణామం ఎలా ఉంటాయి? అక్కడ కాన్స్టిట్యూషన్ అర్థమైన మీకు రాజ్యాంగ సంక్షోభం అంటాం చూసా, అలాంటివి ఏమైనా వస్తాయా? ఇవన్నీ మనం పరిగణలో తీసుకొని చూడాలి. అందుకనే మండే మార్కెట్లు ఎక్స్ట్రీమ్గా ఓపెన్ అయినా ఆచితూచి అడుగుమని చెప్తున్నాం మేము. ఒక 10 నిమిషాలు చూసి 10-15 నిమిషాలు చూసి మీకు మార్కెట్ పీక్లో హైలో ఓపెన్ అయినా కూడా వెంటనే పొజిషన్స్ అగ్రెసివ్గా ఎగబడి తీసుకోవద్దు, కొంచెం వేచి చూడండి. ఎందుకంటే అమెరికాలో ఒక రాజ్యాంగ సంక్షోభానికి దారి తీసినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే ట్రంప్ సుప్రీంకోర్టు జడ్జిని కూడా నిందిస్తూ నేను అసలు ఇంకో 10% ఎడిషన్ వేసేసాను వరల్డ్ వైడ్గా అన్నాడు. అదృష్టం ఏంటంటే ఇండియా మీద ఆన్ యావరేజ్ 18% కదా ఇప్పుడు ట్యాక్సెస్ ట్రంప్ విధించింది, అమెరికా విధించింది ఇండియన్ ఎక్స్పోర్ట్స్ మీద. బట్ ఇండియా వరకు ఆ 18 ఉంటుంది, ఎడిషన్ 10% అనేది ఇండియాకు వర్తించదు, మిగతా ప్రపంచానికి వర్తిస్తుందని చెప్పడం జరిగింది. సరే ఏదైనా సరే, అసలు యాక్చువల్గా ఇప్పుడు మన మీద ట్రంప్ వేసేటటువంటి పన్ను ఎంత అంటే ఆన్ యావరేజ్ 18% ఆన్ అవర్ ఎక్స్పోర్ట్స్. కానీ ఈ తీర్పు ప్రకారం అయితే ఆన్ యావరేజ్ మన మీద ట్యాక్స్ ఎంత పడుతుంది అంటే 3.3 పడుతుంది. ఓకే, 3.3 పడుతుంది. ఎందుకంటే అవి టోటల్ ఎక్స్పోర్ట్స్ $18 బిలియన్. $18 బిలియన్ అంటే మీరు ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసుకున్నట్టయితే నిహాల్ గారు 7,26,000 కోట్ల రూపాయలు ఎక్స్పోర్ట్స్. దాని మీద 3.3% ట్యాక్స్కి 18% ట్యాక్స్కి ఎంత తేడా ఉంది? అవును, ట్రై టు అండర్స్టాండ్. అందువల్ల ఇట్స్ ఎ బిగ్ బూస్ట్ టు ది ఇండియన్ స్టాక్ మార్కెట్స్, నో డౌట్. ఇండియన్ ఎకానమీ, నాట్ ఓన్లీ స్టాక్ మార్కెట్, ఎంటైర్ ఇండియన్ ఎకానమీ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ గుడ్ న్యూస్, నో డౌట్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, ఇక్కడ 300 పాయింట్లు నేను ఓపెన్ చెప్తాను, మంచిగా ఓపెన్ అవుతుంది. బట్ నేను బట్టి వేచి చూడండి. ఎందుకంటే ఇప్పుడు మనం సాటర్డే రికార్డ్ చేస్తున్నాం, మళ్ళా సాటర్డే మనం మధ్యాహ్నం రికార్డ్ చేస్తున్నాం. ఈ నైట్ మళ్ళీ అమెరికాలో డెవలప్మెంట్స్ ఏ ఉంటాయి, మళ్ళీ సండే డెవలప్మెంట్స్ ఏ ఉంటాయి. వీటన్నిటిని బేస్ చేసుకొని మార్కెట్లు ఉంటాయి. అందుకనే మనమేమి చెబుతున్నామంటే మార్కెట్ పాజిటివ్గా ఓపెన్ అయినా ఈ 2 రోజుల్లో జరిగే డెవలప్మెంట్స్ని బట్టి వీటన్నిటిని బేరూజ్ వేసుకొని, ఏంటంటే పబ్లిక్ ఈజ్ గోయింగ్ టు ఇన్వెస్ట్ హార్డ్ అయిన అమౌంట్స్, చాలా కష్టపడ్డ సొమ్ములు పెడుతున్నారు. అందువల్ల ఆచితూచి మార్కెట్ హైలో ఓపెన్ అయితే ఒక పావు గంట చూసుకొని పరిస్థితులను అంచనా వేసుకొని మాత్రమే
మీరు ఏదైనా పొజిషన్స్ బిల్డ్ చేసుకోవడానికి ట్రై చేయండి అనేది మన సిన్సియర్ అడ్వైస్. ఓకే. సో ఇప్పుడు సపోర్ట్ ఎంత పెట్టుకోవాలి? సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ మొత్తం 1 by 1 నేను చెప్పుకుంటూ Okay. వస్తాను. ఇది ఒక పాయింట్. అంటే మా నెక్స్ట్ వీక్ మీకు నిఫ్టీని ప్రభావితం చేసే అంశాల్లో అమెరికన్ సుప్రీంకోర్టు తీర్పు అనేది అత్యంత ముఖ్యమైనది. తర్వాత ఇంకోటి, అంత తేలిక కాదు సుప్రీంకోర్టు తీర్పుని కాదని పోవటానికి. ఎందుకంటే అమెరికా కాన్స్టిట్యూషన్ ప్రకారం ట్యాక్సెస్ విధించే అధికారం ఒక కాంగ్రెస్కి ఉందన్నాం కదా. కాంగ్రెస్లో మనం అనుమతి తీసుకోవాలంటే ట్రంప్ రిపబ్లిక్ పార్టీలోనే చాలామంది వ్యతిరేకిస్తున్నారు ట్రంప్ని. ఓకే. అమెరికన్ కాంగ్రెస్ అంటే డెమోక్రట్లు రిపబ్లికన్స్ మొత్తం ఉంటారు. అసలు రిపబ్లికన్సే చాలామంది వ్యతిరేకిస్తున్నారు ట్రంప్ విధానాన్ని. అందువల్ల యాక్సెప్టెన్స్ తీసుకోవడం అనేటువంటిది అమెరికన్ కాంగ్రెస్లో ఇట్స్ నాట్ అన్ ఈజీ టు ట్రంప్, నో డౌట్. ట్రై టు అండర్స్టాండ్. అధికార పక్షంలోనే చాలామంది వ్యతిరేకిస్తున్నారు. మరి ప్రతిపక్షం అసలు ఎందుకు ఒప్పుకుంటుంది? అందువల్ల మరి ఏం జరుగుతాయి లేటెస్ట్ డెవలప్మెంట్స్ అనేవి మనం వాచ్ చేయాలి. మనకి ఇండియాలో ఫుల్ బెంచ్ అంటే 5 members, అమెరికాలో ఫుల్ బెంచ్ అంటే 9 members. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని యాక్సెప్ట్ చేయను, నేను ఇన్వేషన్ 10% వెంట వరల్డ్ మీద వేసేస్తాను ఎక్సెప్ట్ ఇండియా అన్నాడు. ఇండియా మీద కాకుండా అన్నాడు. మరి ఇది ఎలా ఉంటాయి, దీని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనేటువంటి అమెరికాలో వచ్చేటువంటి రాజకీయ మార్పులు ఎలా ఉంటాయి అనేది మనం గమనించాలి, చాలా నిశ్చితంగా గమనించాలి. అక్కడ సంక్షోభాలు ఏమైనా వస్తాయని చూడాలి ఒకటి. రెండో విషయం వచ్చేసరికి, అత్యంత ముఖ్యమైన విషయం వచ్చేసరికి, మనం ఈ యొక్క తీర్పులో మీకు మెటల్స్ గురించి టచ్ చేయలేదు. ఓకే. మెటల్స్ యాజ్ ఈజ్గా మీకు 25% 50% ఉంటాయి మెటల్స్ మీద. అదేవిధంగా ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ ఎక్స్పోర్ట్స్ని టచ్ చేయలేదు. వాటి మీద 25% 50% ఉంటాయి. అంటే మీకు సోమవారం అయినా సరే మిగతా అన్ని రంగాల మీద ఆన్ యావరేజ్ 3.3% ఇంపోజ్ అవుతాయి ఒకవేళ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం, అకార్డింగ్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్. బట్ మెటల్స్ మీద, ఆటోమొబైల్ ఎక్స్పోర్ట్స్ మీద మటుకు సుప్రీంకోర్టు, అమెరికన్ సుప్రీంకోర్టు ఏమీ టచ్ చేయలేదు. కాబట్టి వాటి మీద బిట్వీన్ 25% 50% ఉంటాయి. అంటే స్టీల్, అల్యూమినియం, ఆటోమొబైల్ ఎక్స్పోర్ట్స్ మీద. అందువల్ల ఆ స్టాక్స్ విషయంలో కొంచెం జాగ్రత్తనే, అగ్రెసివ్గా వెళ్ళొద్దనే చెప్తున్నాం. ఎందుకంటే మనం ఇంతకుముందు ఒక 4 వారాల క్రితం వీడియో చేసినప్పుడు ఎస్బీఐని కాన్సన్ట్రేట్ చేయమని చెప్పారు. అవును. బ్యాంకింగ్ సెక్టర్ కాన్సన్ట్రేట్ చేయండి. నెక్స్ట్ ఎందుకంటే సాఫ్ట్వేర్ ఈ ఏఐ తోటి ప్రాబ్లంలో ఉంది. మీకు నెక్స్ట్ నిఫ్టీని మూవ్ చేయాలంటే అతి మేజర్ సెక్టార్లు కొన్ని ఉన్నాయి. వాటిలో వచ్చేసరికి మీకు బ్యాంకింగ్ సెక్టార్ చాలా బాగుంటుంది. ఆ బ్యాంకింగ్ సెక్టార్ కూడా ఎస్బీఐ పబ్లిక్ బ్యాంక్లో ఎస్బీఐని ఒకసారి ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ చేయమని చెప్పాం. అట్లనే ఇప్పుడు కూడా నేను ఏం చెప్తున్నా అంటే నెక్స్ట్ మీకు నిఫ్టీని మూవ్ చేసే దాంట్లో బ్యాంకింగ్ సెక్టార్ ఒకటి చాలా ప్రభావితం, చాలా మేజర్గా ఉంటుందండి, ముందే చెప్తున్నాను. అందులో బ్యాంకింగ్ సెక్టార్ మటుకు ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ చేయండి. దాని మీద నెక్స్ట్ సపరేట్ వీడియోనే చేస్తున్నారు. ఓకే. బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, సపోర్ట్స్ లెవెల్స్ గురించి మనం నెక్స్ట్ ఓవరాల్గా డిస్కస్ చేద్దాం. సరే, ఓకే, ఇంతవరకు పక్కన పెట్టండి. ఇది ఒక ప్రభావం. సో రెండోది వచ్చేసరికి గ్లోబల్ క్యూస్. మీకు జియో పొలిటికల్ టెన్షన్స్. ట్రంప్ అనే వ్యక్తి మామూలు వ్యక్తి కాదు. ఒకటి అనుకున్నాడంటే మనసులో, ఒకటి దొరబడిందంటే అది అయిందాక నిద్రపోయే వ్యక్తి కాదు. అవును. మీకు వెజులా చూశారు కదా, ముదులోని ఓవర్ నైట్ వైఫ్ని తీసుకొచ్చి సీజ్ చేసి తీసుకొచ్చి అమెరికా. అట్లనే ఇప్పుడు ఇరాన్ మీద ఉంది అతని కన్నంతా కూడా. సో ఇరాన్ మీద అతను మిలిటరీ యాక్షన్ చేస్తాను అనే చెబుతున్నాడు. స్టిల్ రాత్రి కూడా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ స్పష్టంగా చెప్పాడు, ఇరాన్ మీద మిలిటరీ యాక్షన్ ఉంటుంది. అది పూర్తి స్థాయిలో ఉంటుందా, పార్షియల్ అంటే పాక్షికంగా ఉంటుందో చెప్పలేం, కానీ మిలిటరీ యాక్షన్ అంటూ ఖచ్చితంగా ఉంటుంది అని చెబుతున్నాడు. అదొకటి నెక్స్ట్ వీక్ అతను మెదడు పురుగు ఎలా తొలుస్తుందో తెలియదు, ఏ క్షణానికి ఏ నిర్ణయం తీసుకుంటాడో తెలియదు. అందువల్ల జియో పొలిటికల్ టెన్షన్స్ అనే దాన్ని కన్సిడర్ చేయండి, ముందే చెప్తున్నాను. ఇక మూడు వచ్చేసరికండి, ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఎఫ్ఐఎస్ డిఎస్ యాక్టివిటీ ఎప్పుడు గమనించుకోవాలి. మీకు ఎఫ్ఐఎస్ కంటిన్యూస్ సెల్లింగ్లోనే ఉన్నారు, మీరు గమనించండి. అవును, కంటిన్యూస్ సెల్లింగ్లో ఉన్నారు ప్రతి వారం. ఈ వారం కూడా మీకు 637 కోట్లు నెట్ సెల్లింగ్లోనే ఉన్నారు. ఈ వారం కూడా 637 కోట్లు నెట్ సెల్లింగ్లోనే ఉన్నారు ఎఫ్ఐఎస్, నో డౌట్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, డిఐఎస్ వచ్చేసరికి 4435 కోట్లు నెట్ బయస్ ఉన్నారు. ఇక్కడ నేను చెప్తుంది ఏంటంటే, డిఐఎస్ చేస్తున్నది ఏంటంటే సెక్టార్స్ షిఫ్ట్ చేస్తున్నారు. కొన్ని వాడికేమో సిప్లో 1000 కోట్లు వచ్చేస్తున్నాయి. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్లో మినిమం అప్రాక్సిమేట్లీ ఎవ్రీ మంత్ 25,000 crores వస్తుందండి. అంటే ఎలాంటి సెక్టార్ షిఫ్ట్ చేస్తున్నారు? బ్యాంకింగ్ సెక్టార్కి ఎక్కువ వెళ్తున్నారు. ఇంత స్ట్రాంగ్ అందుకని చెప్పింది. ఎస్బీఐని 4 వారాల క్రితం నేను ఒక వీడియోలో చేస్తే, ఒక ఇంటర్వ్యూ చెప్పినప్పుడు ఎస్బీఐని కాన్సన్ట్రేట్ చేయమని ఎందుకు చెప్పానంటే, చాలా తక్కువలో ఉంది ఎస్బీఐ కంపేర్ టు అదర్ బ్యాంక్స్ చూసుకుంటే. ఫండమెంటల్గా ఎస్బీఐ చాలా తక్కువ ధరలో ట్రేడ్ అవుతుంది. అందుకే నేను ఎస్బీఐని 920లో తెగ రికమెండ్ చేయడానికి కారణం అదే. మీరు ఎస్బీఐని కాన్సన్ట్రేట్ చేసుకోండి, ఎస్బీఐ ఖచ్చితంగా భవిష్యత్తులో బాగా పెరుగుతుందని చెప్పడానికి నేను జనవరిలో చేసినట్టున్నాను ఒక వీడియో. ఆ జనవరి వీడియోలో చెప్పడం జరిగింది. మీకు ఎస్బీఐ జనవరి బిగినింగ్లో చెప్పినట్టున్నాను, ఎస్బీఐని కాన్సన్ట్రేట్ చేసి చాలా బాగా పెరుగుతుందని చెప్పడం జరిగింది. అందువల్ల వీళ్ళు కొన్ని సెక్టార్స్ని షిఫ్ట్ చేస్తున్నారు.
ఎఫ్ఐస్ 25,000 క్రోర్స్ వస్తుంది పర్ మంత్ సిప్లో, సిస్టమాటిక్ ఇన్వెస్ట్ ప్లాన్. మరి ఎక్కడొక్కడ పెట్టాలి కదా, సాఫ్ట్వేర్ పెట్టలేరు. ఆటోమొబైల్ మీకు ఇంకోటి గ్రాడ్యువల్గా రాబోయే ఆటోమొబైల్ మీద అంత కాన్సన్ట్రేట్ చేయొద్దని చెప్తున్నాను. ఆటోమొబైల్ గోల్డెన్ డేస్ కొంత కోల్పోతున్నట్టే ఫ్రాంక్లీ స్పీకింగ్. ఎందుకంటే మీకు యూరోప్ నుంచి అమెరికా నుంచి డంప్ అవుతాయి. మీకు ఇప్పటివరకు ఇండియాలో ఏంటంటే 200%, 300%, అసలు 500% ట్యాక్స్ కూడా వేశారు కొన్నిటి మీద, 2 వీలర్స్ మీద. ఇప్పుడు ఆ ట్యాక్స్లన్నీ పోతున్నాయి. అందువల్ల రాబోయే 2-3 ఏళ్లలో ఆటోమొబైల్ వాళ్ళ యొక్క పోర్ట్ఫోలియో వాళ్ళ యొక్క అంటే కొంత తగ్గించుకోవడానికి అవకాశం ఉంది. ఆటోమొబైల్ ఈ వరకు వచ్చినంత ఎక్స్ట్రీమ్ ప్రాఫిట్స్ ఆటోమొబైల్కి ఉండవు. ఎందుకంటే కాంపిటేటివ్, హెవీ కాంపిటేటివ్, యూరోప్ నుంచి డంప్ అవుతాయి, అవును, తర్వాత అమెరికా నుంచి డంప్ అవుతాయి. అందువల్ల వీళ్ళేంటి, నాకు సేఫెస్ట్ సెక్టార్ ఏంటి మీకు వచ్చేసరికి నెక్స్ట్ బ్యాంకింగ్ సెక్టార్. ఇప్పుడు ఆ సాఫ్ట్వేర్ అదేంటో అర్థం కావట్లేదు ఏఐ తోటి. ఆటోమొబైల్ డంపింగ్ అవుతుంది, అవును. బ్యాంకింగ్ సెక్టార్ అనేది చాలా స్ట్రాంగ్ సెక్టార్ ఇండియాలో. అందువల్ల మై పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే కొంత వీళ్ళు వాళ్ళ పోర్ట్ఫోలియోని షిఫ్ట్ చేసుకుంటున్నారు, బ్యాంకింగ్ సెక్టార్ కన్వర్ట్ చేస్తున్నారు. అందుకని చూడండి, ఆటో నుంచి బ్యాంక్ షిఫ్ట్ చేస్తున్నారా? ఆటో నుంచి అని కాదు, ఓవరాల్గా కొంత తగ్గించుకుంటున్నారు. ఆటోమొబైల్లో కొంత తగ్గించుకోవాలి, సాఫ్ట్వేర్లో కొంత తగ్గించుకుంటుంటారు, ఏ వైపు కొంత కన్వర్ట్ చేస్తారు. సాఫ్ట్వేర్లో ఎక్కడైతే కాన్సన్ట్రేషన్ ఉందో అటు కొంత తీసుకెళ్తారు వాళ్ళ పోర్ట్ఫోలియోని. కొంత వచ్చేసరికి బ్యాంకింగ్ చేస్తారు, నెక్స్ట్ ఫార్మాకు షిఫ్ట్ చేస్తున్నారు. కొంత దే ఆర్ షిఫ్టింగ్ సమ్ అమౌంట్స్ టు ఫార్మా సెక్టార్. అందువల్ల మీరు కాన్సన్ట్రేట్ చేసేటప్పుడు భవిష్యత్తులో ఎప్పుడు ఫార్మా సెక్టార్ కాన్సన్ట్రేట్ చేయండి, బ్యాంకింగ్ సెక్టార్ కాన్సన్ట్రేట్ చేయండి, అండ్ ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెక్టార్కి అంటే సాఫ్ట్వేర్లో ఏ కంపెనీస్ అయితే ఏ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాయో, రీసెర్చ్ ఓరియంటెడ్గా వెళ్తున్నాయో ఆ సెక్టార్ అంటే ఆ సాఫ్ట్వేర్ సెక్టార్లో ఉన్న ఆ పర్టికులర్ కంపెనీ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఖచ్చితంగా మంచిగా డెవలప్ అవడానికి, మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది. ఇది పక్కన పెట్టండి. సో ఇప్పుడు మనం మొట్టమొదటి వచ్చేసరికి 3 విషయాలు నెక్స్ట్ వీక్ మనం డిస్కస్ చేస్తాం. ఒకటి సుప్రీంకోర్టు జడ్జిమెంటు, 2 ఎఫ్ఐఎస్ యాక్టివిటీస్, అండ్ 3 వచ్చేసరికి గ్లోబల్ క్యూస్. ఈ 3 విషయాన్ని బేస్ చేసుకొని నిఫ్టీ లెవెల్స్ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. నిఫ్టీ లెవెల్స్ వచ్చేసరికి ఎలా ఉండబోతున్నాయి? ఫస్ట్ నిన్న నిఫ్టీ వచ్చేసరికి శుక్రవారం మార్కెట్ నిఫ్టీ ఎక్కడ క్లోజ్ అయిందంటే 25,571 మీద క్లోజ్ అయింది. ఓకే, మళ్ళీ వన్స్ అగైన్ నిహాల్ గారు, నిఫ్టీ ఫ్రైడే క్లోజింగ్ 25,571 క్లోజ్ అయింది. మీకు ఫస్ట్ రెసిస్టెన్సెస్ లెవెల్స్ చెప్తూ వెళ్తాను, తర్వాత సపోర్ట్ లెవెల్ చెప్తుంటాను. ఇప్పుడు మండే మార్కెట్లో ఫస్ట్ రెసిస్టెన్స్ ఎక్కడ వస్తుందంటే నిఫ్టీకి 25,805 మీద, అంటే 25,805 ఫస్ట్ రెసిస్టెన్స్ టు నిఫ్టీ. అక్కడ కొంచెం ఆగుతుంది, అది క్రాస్ చేసి పెరిగింది అనుకో నిఫ్టీ, నెక్స్ట్ ఇమీడియట్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉందంటే 25,895 దగ్గర ఉంది నెక్స్ట్ రెసిస్టెన్స్ పాయింట్. మళ్ళా సెకండ్ రెసిస్టెన్స్ వచ్చేసరికి నిఫ్టీకి 25,895 ఇస్ ద సెకండ్ రెసిస్టెన్స్. ఒకవేళ అది కూడా క్రాస్ చేసింది అనుకోండి, మీకు నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసరికి 26,140. ఓకే, 26,000 టచ్ 140. ఎందుకంటే ఈ డెవలప్మెంట్స్ ఎలా ఉంటాయి అనేది నెక్స్ట్ వీక్లో మనకు తేలిపోతుంటాయి. ఒకవేళ డెవలప్మెంట్స్ పాజిటివ్గా కన్వర్ట్ అయింది అనుకోండి, నిఫ్టీ గుద్దుకొని వెళ్ళిపోతుంది. 26,150 క్రాస్ చేసి 25 టచ్ అవుతుంది, 26,140 టచ్ అవుతుంది. అక్కడ కూడా క్రాస్ అయింది అనుకోండి, ఒకవేళ లేటెస్ట్ డెవలప్మెంట్స్ కనుక ఇంకా పాజిటివ్గా కన్వర్ట్ అయినాయి అనుకోండి, ఆటోమేటిక్గా ఇట్ విల్ టచ్ డెఫినెట్లీ 26,300 టచ్ చేయడానికి కూడా అవకాశం. ఓకే, ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే 4 రెసిస్టెన్స్ లెవెల్స్ చెప్పాను. మొట్టమొదట మళ్ళీ చెప్తున్నాను, నిఫ్టీ క్లోజ్ అయింది ఫ్రైడేనా 25,571. రెసిస్టెన్స్ 1 వచ్చేసరికి 25,805. సెకండ్ రెసిస్టెన్స్ వచ్చేసరికి 25,895. ఆన్ ద థర్డ్ రెసిస్టెన్స్ వచ్చేసరికి మీకు 26,140. అండ్ నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసరికి ఫైనల్ రెసిస్టెన్స్ వచ్చేసరికి 26,300. దీస్ ఆర్ ది రెసిస్టెన్స్ లెవెల్స్. ఓకే, ఒకవేళ నెక్స్ట్ వీక్ కనుక ఊహించని మార్పులు ఏమైనా జరిగి గ్లోబల్ జియో పొలిటికల్ టెన్షన్స్ ఏదైనా మిలిటరీ యాక్షన్స్ స్టార్ట్ అవటం, లేదు ట్రంప్ అక్కడ అమెరికాలో సుప్రీంకోర్టు తీర్పును కాదని ఏదైనా అక్కడ రాజ్యాంగ సంక్షోభాలు రావటం, గందరగోళాలు ఏర్పడటం. ఎందుకంటే ట్రంప్ ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్. ఎందుకంటే టోటల్ ఎక్స్పోర్ట్స్ టు అమెరికా $80 billion, దాంటే 7,26,000 crores, 3.3% యాన్ యావరేజ్ ట్యాక్స్. అది చాలా గుడ్ న్యూస్ అని చెప్పాను కదా. అట్ట కాకుండా అక్కడ ఏదైనా గందరగోళాలు ఏర్పడి రాజ్యాంగ సంక్షోభాలు వచ్చి అమెరికాలో ఏదైనా గందరగోళం ఉందనుకోండి, ఏదైనా వరల్డ్ వైడ్ చూసుకోవాలి, వరల్డ్ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా ఏదైనా నెగిటివ్ ఇంపాక్ట్స్ వచ్చేసి ఒకవేళ మా నిఫ్టీ పట్టడం స్టార్ట్ అయింది అనుకోండి,
నిఫ్టీ ఫస్ట్ సపోర్ట్ వచ్చేసరికి మీకు 25,530 దగ్గర ఉంది. 25,500 530 దగ్గర ఫస్ట్ సపోర్ట్ వస్తుంది, ఓకే. అక్కడ వస్తుంది. ఒకవేళ అక్కడ కన్సాలిడేట్ అయ్యి కొంత టైము కొన్ని అరగంటలు కన్సాలిడేట్ అయ్యి నిలబడలేక కట్ చేసింది అనుకోండి, 25,530 కనుక కట్ చేసి కిందకి వెళ్ళింది అనుకోండి, నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ వచ్చేసరికి మీకు 25,475 దగ్గర ఖచ్చితంగా ఆగటానికి ట్రై చేస్తుంది. అక్కడ ఆగిన తర్వాత అక్కడ కూడా నిలబడాక, అంటే ఏదైనా ఎక్స్ట్రీమ్ బ్యాడ్ న్యూస్ వచ్చేది అనుకోండి, అక్కడ కట్ చేస్తే 25,375 అక్కడ కూడా నిలబడకుండా అక్కడ కూడా కట్ చేసింది అనుకోండి, S4 అది స్ట్రాంగ్ సపోర్ట్ నిఫ్టీకి. నెక్స్ట్ వీక్ అది కట్ చేయడం అంత తేలికైన విషయం కాదు. 25,025 ఇస్ ద స్ట్రాంగ్ సపోర్ట్. ఎందుకంటే నేను అంతకుముందు ఒక జనవరి వీడియో చెప్పినప్పుడు 25,200 దాకా నిఫ్టీ రావడానికి ఛాన్స్ ఉంది అన్న, కరెక్ట్గా అక్కడికి వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు నేను చెప్తున్న సపోర్ట్ ఏంటంటే, ఊహించని ఏమైనా జరిగి బ్యాడ్ న్యూస్ లేదని వస్తే నిఫ్టీ ఎక్కడి దాకా రావడానికి ఛాన్స్ ఉందంటే, అన్ఫోర్సిన్ సర్కమ్స్టాన్సెస్ అంటాం కదా, ఊహించిన సంఘటన లేదని జరిగి బ్యాడ్ సంఘటన లేదని జరిగితే నిఫ్టీ 25,025 ఇస్ ద మేజర్ సపోర్ట్. అది బ్రేక్ అవటం అంత తేలి కాదు. మళ్ళీ ఒకసారి సపోర్ట్ లెవెల్ చెప్తానండి. మీకు నెక్స్ట్ వీక్ ఫస్ట్ సపోర్ట్ వచ్చేసరికి 25,530, సెకండ్ సపోర్ట్ వచ్చేసరికి 25,475, అండ్ థర్డ్ సపోర్ట్ వచ్చేసరికి 25,375, అండ్ ఫోర్త్ సపోర్ట్ వచ్చేసరికి 25,020 ఇస్ ద స్ట్రాంగ్ సపోర్ట్ ద నిఫ్టీ నెక్స్ట్ వీక్. ఓకే. ఈ మధ్యలోనే ఉండటానికి అవకాశాలు ఉన్నాయి. మంచి బూస్టింగ్ న్యూస్ వస్తేనే మ్యాక్సిమం 26,300 ఇస్ ద రెసిస్టెన్స్ 4 అక్కడ అవుతుంది పైకి అయితే టాప్, అది పీక్. అదే మ్యాక్సిమం బ్యాడ్ న్యూస్ ఏదైనా వచ్చిందంటే 25,000 గట్టిగా బ్యాడ్ న్యూస్ వస్తే 25,025 దగ్గర ఆగిపోతుంది సపోర్ట్. ఓకే. అదేమో సపోర్ట్ వచ్చేసరికి 4 వచ్చేసరికి 25,025, రెసిస్టెన్స్ 4 వచ్చేసరికి 26,300 ఈ మధ్యలో ఉంటుంది. మొత్తం టోటల్ సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ మనం ఇచ్చాం. ఈ 3 విషయాలు మటుకు నెక్స్ట్ వీక్ మార్కెట్ మీద, నిఫ్టీ మీద ఖచ్చితంగా ప్రభావితం చూపిస్తాయి. ఓకే. సో థ్యాంక్ యూ సార్, మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ.